హాయ్ అమిగోస్, వెల్కమ్ టు మై ఛానల్ స్మృతి కలెక్షన్స్. ఆషాఢంలో ఆదివారం పప్పు మునగాకు తినడం సాంప్రదాయంగా వస్తుందండి. ఈ కూరను మా నాన్నమ్మగారు ఎలా చేసేవారో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా 1 కప్పు కందిపప్పును 1 గంట పాటు నానబెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది. ఇది మునగాకు అండి. ఆకులను తెంపుకోవాలి. కాడలు లేకుండా ఆకులు మొత్తం దూసుకోవాలండి. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల మునగాకు తీసుకోవాలి. చిన్న చిన్న ఏసులు ఉండిపోయినా పర్వాలేదండి, లేతవి అయితే ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయిలో కందిపప్పు వేసి 3 నుంచి 4 కప్పుల వాటర్ పోసుకుని 4 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఇప్పుడు దూసుకున్న మునగాకుని ఒక ప్యాన్లో వేసి 1 నిమిషం పాటు వేగనివ్వండి. ఈ వేగిన ఆకును మొత్తం చిన్న రోట్లో వేసి కొద్దిగా దంచుకోవాలి. ఈ దంచిన ఆకులో కొద్దిగా నీరు చిలకరించి పసరంతా పిండుకోవాలండి. ఈ మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. హిమోగ్లోబిన్ కానీ తక్కువ ఉన్నవారు ఖచ్చితంగా వారానికి 2 సార్లు మునగాకు కూరను తప్పనిసరిగా తింటూ ఉండాలండి. పప్పు ఉడికిపోయిందండి. ఒకవేళ వాటర్ కానీ ఎగిరిపోతే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. కొద్దిగా నీరు ఉన్నప్పుడే పసరు తీసేసిన మునగాకును అలానే 1 కప్పు కొబ్బరి తురుమును వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఈ నీరంతా పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడకనివ్వండి. కుక్కర్లో పెడితే పప్పు మెత్తగా అయిపోతుందండి. ఇలా స్టవ్ పైన అయితే పప్పు పొడి పొడిగా ఉండి బాగుంటుందన్నమాట. అన్నీ ఉడికిపోయాయండి. అలానే నీరంతా కూడా ఎగిరిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఒక ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 4 వెల్లుల్లి తలకొట్టి వేసుకోవాలి. అలానే 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకులు వేసి వేగనిచ్చి ఈ పోపుని పప్పులో కలుపుకోవాలండి. ఆషాఢంలో ఆదివారం తప్పకుండా ఈ కూరని తినాలని మా నాన్నమ్మగారు చెప్పేవారండి. అంతేకాకుండా పల్లెటూరులో అయితే ఈ కూరను వండుకుని మరో 4గురికి పంచిపెడుతూ ఉంటారు. అంతే అండి, కమ్మటి పప్పు మునగాకు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.